లేవీయుల పట్ల దేవుడు ఎంత ఉన్నత ప్రణాళికలు రాస్తాడంటే, అన్యజనుల్లో నా నామం అవమానపరచబడకున్నట్లుగా నాకంటూ ఒక ప్రత్యేకమైన జనాంగము, మేము దేవుని పక్షాన ఉన్నవాళ్ళము అని చెప్పి నన్ను అర్థం చేసుకుని, నా సేవకుడైన మోషే యొక్క వేదన అర్థం చేసుకుని వచ్చిన ఈ లేవీయులకి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలి, ఈ లేవీయులకి ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలని చెప్పి ఆ రోజున దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన అవకాశం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలంటే లేవీయులు తప్ప మరెవ్వరు కూడా చేయకూడదు. ప్రైజ్ హల్లెలూయా. లేవీయులను ఏర్పరచుకున్న యాజకులు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నా వైపు తిరిగిన వారి పక్షాన నేను ఉంటానని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ కూడా లేవీయులకి ఉన్నతమైనటువంటి స్థితి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? వారు యెహోవా పక్షాన వాళ్ళ మనస్సులను త్రిప్పుకున్నారు.